శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. అందరూ అడుగుతున్నారు, స్వామి గురుపుష్య యోగం ఈ ఆగస్టు 21న గురుపుష్య యోగం వల్ల ఈ 6 రాశుల వాళ్లకు అద్భుత యోగం పట్టబోతుంది అని చాలామంది వైరల్ అవుతున్నాయి స్వామి వీడియోలు. అసలు దీని గురించి వివరించమని అడుగుతున్నారు. గమనించండి, గురువారంతో కూడినటువంటి పుష్ప నక్షత్రం వస్తే దాన్ని గురుపుష్య యోగం అంటాము. అలానే ఆదివారంతో కనుక పుష్ప నక్షత్రం కలిసి వస్తే రవి పుష్యార్క యోగం అంటాం. ఇలాంటి రోజుల్లో మనకి పుష్ప నక్షత్రం రావడం వల్ల చక్కటి సత్ఫలితాలు, అంటే ఒక్కసారి మనం జపం చేయటం వల్ల 10 సార్లు ఫలితం, 10 సార్లు చేయటం వల్ల 100 రెట్లు ఫలితం వస్తుందని పూర్వం పెద్దలు సనాతన చక్కగా వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళు సాధించి మనకి చెప్పినటువంటి రోజు ఇది. అయితే పూర్వం మంత్రోపదేశం కూడా ఇలాంటి రోజున గురు పుష్యమి కానీ లేకపోతే రవి పుష్యమి రోజు రమ్మనేవాళ్ళు. అయితే అది పౌర్ణంతో కనుక కూడి వస్తే ఇక చక్కటి అమృతసిద్ధి యోగం అంటాం. ఇక వాళ్ళకి తిరిగి ఉండదు. అయితే ఈరోజు ఎవరైతే ఒక మూలమంత్రాన్ని తీసుకోవాలనుకున్న వాళ్ళు గురువుకి చక్కగా మూలమంత్రం తీసుకోవటం, లేదా గురువు అందుబాటులో లేనప్పుడు మీరు చక్కగా శివాలయంకి వెళ్ళి శివుడిని ఆది గురువుగా భావించి మీకు నచ్చినటువంటి ఇష్టదైవ మంత్రాన్ని మీరు పఠన చేయడం వల్ల 1008 సార్లు చక్కటి సత్ఫలితాలు. అయితే ఆ టైమింగ్ పెడతాను, ఏ టైంలో చదవాలని ఆ టైమింగ్లో చదవండి. అలానే ఎవరైనా మంత్రోపదేశం తీసుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు చక్కగా దానికి మీరు కాంటాక్ట్ అవ్వండి, మంత్రం కూడా ఇస్తాను. అలానే మీరు ఆ రోజు 1008 సార్లు నేను చెప్పిన టైంలో చదివి చక్కగా మీరిద్దరికి భోజనం అన్నదానంగా చేయడం వల్ల అప్పుల బాధలు, ఉద్యోగం, వివాహ అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. రవి పుష్యార్క యోగం అనేది చాలా మహత్తరమైందండి. గురుబలంగా ఉంటే శని కూడా ఏలినాటి శని కూడా ఏం చేయలేదు. ఈరోజు చక్కగా మీరు చేసుకోండి, ఏలినాటి శని దోషాలు పోతాయి. అలానే మనకి ఈ మీన రాశి వాళ్ళకి, తర్వాత ధనురాశి వాళ్ళకి, అలానే నెక్స్ట్ మనకి సింహరాశి వాళ్ళకి కూడా ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలు పోతాయి. అలానే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమరాహు దోషాలు కూడా ఈ గురు పుష్యార్క రోజు చక్కగా నేను చెప్పిన మంత్రాన్ని మీరు చేసుకోవడం వల్ల చక్కటి సత్ఫలాలు పొందుతారు. ఇది అందరికీ అందేటట్టు చేయండి అమ్మా ఈ వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.